ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో బైబిల్లో ఇద్దరు యెహోవాలు ఉన్నారా, ఉన్నట్లయితే దాని వెనక ఉన్న మర్మం ఏమిటి అన్న విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే యెహోవా అన్న పదము మనందరికీ కూడా చాలా సుపరిచితము. ఆయనే పరిశుద్ధ దేవుడు, ఆయననే మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. అయితే మన దేవుడి గురించి కనుక ఇంకా క్లియర్ కట్ అవగాహన మనకి కలగాలి అంటే ఆయన త్రిత్వమై ఉన్నాడు అని మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ట్రినిటీగా ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల రూపములో త్రిత్వముగా మన దేవుడు అన్నాడు. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు యెహోవాలు మనకు కనిపిస్తారు. మరు ప్రాముఖ్యంగా దాని వెనక ఉన్న విషయం ఏమిటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 18వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అబ్రహాము సింధూర వనమందు తన గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరకి రావటాన్ని మనం చూస్తాం. అయితే ఎవరయ్యా ఆ ముగ్గురు అంటే వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలని, వారే నరావతారిగా అబ్రహాము దగ్గరకు వచ్చారని ఇంతకు ముందే నేను మీకు తెలియజేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను ఎండ్ టైటిల్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా మీరు చూసినట్లయితే విషయం ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు వచ్చిన తర్వాత అబ్రహాం ఇచ్చిన విందును వారు స్వీకరించారు. అబ్రహాము శారాను వారు ఆశీర్వదించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అబ్రహాముతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు లోతు ఉన్న సొదొమ ప్రాంతము వైపు వెళ్ళారు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అయితే అబ్రహాముతో మాట్లాడిన ఆ వ్యక్తి అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత తిరిగి పరమునకు ఆయన వెళ్ళిపోయాడు. అర్థమైంది కదండి. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఒక ఆయన అబ్రహాము దగ్గర నిల్చున్నాడు, ఇద్దరు సొదొమ వైపుగా వెళ్ళారు. అబ్రహాము దగ్గర ఉన్న ఆయన అతనితో మాటలు చాలించిన తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడున్న ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సొదొమ గొమొర్రా ప్రాంతంలోని లోతు దగ్గరకు వెళ్ళి ఆ ప్రాంతము నాశనము అవ్వబోతా ఉందని, ఆ యొక్క దేవుడి ఉగ్రతకు అది పాలు కాబోతా ఉందని విషయాన్ని లోతుకు చెప్పి లోతు భార్యను అలాగే ఇద్దరు కుమార్తెలను వెంట పెట్టుకుని సొదొమ బయటకు వారు తీసుకొని రావడం జరిగింది. అయితే సొదొమ ఆ కీడు నుంచి, ఆ అగ్ని గంధకాల నుండి వారిని ఈ ఇద్దరు కూడా తప్పించారు. దేవదూతలుగా పిలువబడుతున్న ఇద్దరు కూడా తప్పించడం జరిగింది. అయితే లోతు కుటుంబాన్ని ఈ యొక్క సొదొమ ప్రాంతం నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత వారు పలికే మాటలను ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పటివరకు కాంటెక్స్ట్ అర్థమైంది కదండి. ముగ్గురు వ్యక్తులు అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఒక ఆయన అబ్రహాము దగ్గర నిల్చుండి మాట్లాడుతూ ఉండగా మిగతా ఇద్దరు సొదొమ వైపు ఈ లోతును రక్షించడానికి వెళ్ళిపోయారు. అయితే అబ్రహాము దగ్గర ఉన్న ఆయన తిరిగి తన మాటలు చాలించిన తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ ఇద్దరు కూడా లోతు కుటుంబాన్ని వెంట పెట్టుకుని సొదొమ బయటకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వారు పలికిన మాటలను ఒకసారి గమనించండి. ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. ఆది కాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఎవరు కురిపించారంట? యెహోవా కురిపించారంట. ఎవరి యొద్ద నుండి కురిపించారంట? యెహోవా యొద్ద నుండి కురిపించారంట. మరలా ఒకసారి చదువుతున్నాను, గమనించండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఇక్కడ మనకి ఇద్దరు యెహోవాలు కనిపిస్తూ ఉన్నారు. త్రిత్వములో ఉన్న ముగ్గురులో ఒక ఆయన అబ్రహాముతో మాట్లాడటం చాలించిన తర్వాత పరమునకు వెళ్ళిపోవటం జరిగింది. మిగతా ఇద్దరు లోతును రక్షించే బాధ్యతను బుధాన్న వేసుకున్నారు. అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత చెప్తుంది లేఖన భాగం ఏమిటంటే యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకమును కురిపించారంట. ఏ యెహోవా? భూమి మీద ఉన్న ఈ యెహోవా పైనున్న ఆ యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించినట్టుగా క్లియర్గా లేఖనం ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరైతే ఉన్నారో యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వారి ముగ్గురు కూడా యెహోవా అనే నామధేయంతోనే పిలువబడ్డారు. అట్లీస్ట్ లేఖనము ప్రకారం కనీసము ఇద్దరైనా యెహోవా అన్న నామధేయంతో పిలువబడ్డారు. ఇద్దరు యెహోవాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్ళి వివరణను మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే
నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలు. నిర్గమము 23, 20, 21 వచనాలు. ఇది ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? కనానుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారితో ఇట్లా మాట్లాడుతున్నాడు, గమనించండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను మిమ్మల్ని త్రోవలో రక్షించడానికి ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను. ఓకే, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండవలెను. ఆ దూత సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలంట. అదేంటది? పంపబడింది దూతే అయితే దూత సన్నిధిలో అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముంది? దూతల కంటే దేవుడి స్వహస్తాల చేత నిర్మించబడిన మనమే శ్రేష్ఠులమని కదా బైబిల్ తెలియజేస్తోంది. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెనని చెప్తాను. ఇంకా చెప్తున్నాడు, ఆయనకు కోపము రేపవద్దు. ఇదేంటండి బాబు, దూతకు కోపం రేపవద్దు అని చెబుతున్నాడు ఏంటి? మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. దూత అతిక్రమములను పరిహరింపటం ఏమిటి అని చూసినట్లయితే, ఏంటయ్యా నీ ముందు ఒక దూతను పంపుతున్నానని చెప్తున్నాడు దేవుడు, మార్గంలో మిమ్మల్ని కాపాడటానికి. బాగానే ఉంది. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలంటున్నాడు, పిచ్చాసాలు ఏమి వేయకూడదు అంటున్నాడు, సరిగ్గా ఉండాలంటున్నాడు, ఆయనకు భయపడాలంటాడు, కోపం రేపొద్దు అంటున్నాడు. ఏంటయ్యా ఒక దూతకు నువ్వు ఇంత వాల్యూ ఇస్తున్నావు, ఏంటి కారణం అంటే కింద చెప్తా ఉన్నాడు, నా నామము ఆయనకు ఉన్నది. ఏం చెబుతా ఉన్నాడండి ఇక్కడ? నా నామము ఆయనకు ఉన్నది. నేను చదివాను ఇప్పుడే మీ కళ్ళ ముందు. ఎక్సోడస్ నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 దూతను ముందుగా పంపుతున్నాడు, ఆయనకు మీరు భయపడాలి, కోపం రేపించవద్దని చెప్పి. ఇంతకీ ఆ పంపబడుతున్న దూత ఎవరంట? ఆయనకు నా నామం ఉన్నది. క్లియర్గా ఇక్కడ ఆయన అని ఆయన సంబోధిస్తున్నాడు. అయితే ఆయనకున్న నామం ఏమిటి? యెహోవా అన్న నామమే ఆయనకు కూడా ఉన్నది. ఇంతకీ ఎవరు ఆయన అంటే, ఇక్కడ పాత నిబంధనలో కనబడుతున్న ఆ రెండవ యెహోవాయే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే పరమును వీడి భూమికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము శిలువ మరణము పొంది 3వ దినమున ఆయన లేచారు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో ఇప్పటి వరకు మనం ధ్యానించిన లేఖనాల ఆధారంగా దేవుడు త్రిత్వముగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు నామధేయాలు కూడా యెహోవా అని మనకు తెలుస్తూ ఉంది. కనీసము ఇద్దరి పేర్లైన యెహోవా అని లేఖనము సాక్ష్యమిస్తూ ఉంది. మొదట చెప్పాడు యెహోవా యొద్ద నుండి, భూమి మీద ఉన్న లోతు దగ్గర ఉన్న యెహోవా, పరమములో ఉన్న యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించారని చెప్పాడు. ఇక్కడ నిర్గమములో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమనంటే ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండండి, నా నామము ఆయనకు ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ రెండవ యెహోవాగా పిలువబడుతున్న ఆయనే, త్రిత్వములో రెండవ వాడైన ఆయనే ఈ భూమి మీదకు వచ్చి మనందరి కోసము ఆయన నరావతారిగా ఈ భూమి మీద జీవించటము జరిగింది. అందుకే ఈయన గురించే పౌలు గారు ఒక చక్కని మాట చెప్తా ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన యేసుగా వచ్చిన ఈ రెండవ యెహోవా ఎవరంట? ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడంట, దేవునితో సమానుడిగా ఉన్నాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందు, మరియ గర్భాన్న జన్మించకముందు ఆయనకున్న స్టేటస్ ఏమిటి అంటే దేవుని స్వరూపిగా ఉన్నాడంట, దేవునితో సమానుడిగా ఉన్నాడంట. ఆ దేవుడై ఉన్న అతను ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనుకోకుండా మనుషుల కోసం రిత్తుడిగా, దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం మరణించాడు అని లేఖనము సాక్ష్యమిస్తోంది. కాబట్టి నేను సమరైజ్ చేస్తా ఉన్నాను, గమనించండి. పాత నిబంధన గ్రంథంలో, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మరీ ముఖ్యముగా ఒకరి కంటే ఎక్కువ యెహోవాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. యెహోవా అయినా, యేసు అయినా, పరిశుద్ధాత్ముడైనా వారికి యెహోవా అన్న నామధేయమే ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. అట్లీస్ట్ యెహోవా మరియు యేసు ఆ ఇద్దరికీ అయితే మాత్రము యెహోవా అన్న నామధేయం ఉన్నది అని లేఖనము సూటిగా సాక్ష్యమిస్తోంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయముల కొరకు, లోతైన విశ్లేషణల కొరకు ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకి ఈ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.